హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈరోజు చేప పట్టు ఫ్రై అనమాట. ఇదిగోనండి, మార్కెట్ నుండి అయితే మేము తీసుకొచ్చాం. మాకు వడిసలు అయితే చేప పట్టు బాగా దొరుకుతుంది అనమాట. ఇటువైపు పట్టు అంటారు, మీ వైపు ఎగ్స్ అంటారో మరి ఏమంటారో నాకు తెలీదు. చెన అని కూడా అంటారు, చేప చెన అంటారు కదా. ఇదిగోనండి, శుభ్రం కడుక్కొని కారం, పసుపు, సాల్ట్ అనమాట. మాకైతే ఉప్పు దొరకదు కదా, సాల్టే దొరుకుతుంది మా వైపు. కొంచెం సాల్ట్ వేసుకున్నాను, పసుపు కొంచెం, అదేవిధంగా కారం కొంచెం, అంతే ఫ్రెండ్స్. శుభ్రంగా కలుపుకోవాలన్నమాట. దానికి పట్టాల మసాలా ఏదైతే ఉందో ఆ చేప చెన అంటారు కదా, దానికి పట్టాలన్నమాట. బాగా పట్టేలాగా మనం చేతితోటే కలపాలి. స్పూన్తో కలిపితే బాగా దానికి లోపల వరకు వెళ్దాం అన్నమాట. అది ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇదిగోనండి, కళాయిలో కొంచెం నూనె ఉంది. ఎందుకంటే మేము ఆల్రెడీ చేపలు వేపేసిన తర్వాత మిగిలిపోయిన నూనె ఉంటుంది కదా, అందులోనే ఇది నేను మళ్ళీ ఫ్రై చేస్తున్నాను అనమాట. మీకు చూపించడం కోసం ఈ వీడియో అనేది చేశాను. చేపలు అందరికీ తెలుసు కదా ఎలా ఫ్రై చేసుకుంటారో. ఈ చేప పట్టు ఫ్రై ఎలా చేస్తారనేది నేనైతే మా స్టైల్లో ఈ వీడియో అయితే మీకు తెలియజేస్తున్నాను. చూడండి, ఇదిగోనండి, బాగా వేగింది. దాన్ని తిప్పుకుందాం ఇప్పుడు. అయ్యా, పడిపోయిందా. ఇదిగోనండి, రోస్ట్గా వచ్చింది కదా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులోనే మంచి విటమిన్స్ ఉంటాయి అన్నమాట. పిల్లలకు పెడితే చాలా మంచిది, మన కళ్ళకు కూడా చాలా మంచిది. మనం చికెను మటను తినే కన్నా చేపలు ఎక్కువ తినడం వల్ల మన ఒంటికి మంచిది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి, బాగా అయితే ఫ్రై అయిపోయింది. ఆయిల్ అయితే పైకి వస్తుంది అనమాట. మనం అయితే వేపినప్పుడే మనం వెనక ముందు తిప్పుకొని వేపాలన్నమాట. ఎందుకంటే లోపల పచ్చిగా ఉండిపోద్ది. ఇప్పుడైతే నేను ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, చక్కగా వేగాయి ముక్కలు కాదు, సారీ. ఆ చేప ఎలా ఉంటుందంటే ముద్దగా ఉంటుంది. చూడండి, కాలుతుంది. అందుకే నేను దాన్ని విప్పలేకపోతున్నాను అనమాట. చూడండి, ఇలాగ ఫ్రై అయింది, లోపల కూడా ఉడికింది దాదాపుగా. నేనైతే ఒక స్పూన్ తోటి దాన్ని విడివిడిగా చేస్తాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఆయిల్లోన జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కల కోసం వేసుకున్నాను. ఇప్పుడు దాన్ని బాగా వేపాలన్నమాట. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఎక్కువగా మసాలాలు అవి మేము వాడమన్నమాట. లైట్గా వాడతాం. ఎందుకంటే గ్యాస్ట్రిక్లు ఇవన్నీ వచ్చేస్తాయని మాకు భయం అనమాట. అందుకే మేము ఎక్కువ మసాలా తిండ్లు అవి తినాం. ఏదైనా సరే ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ వేపి అందులో ఇప్పుడేమో టమాటా వేసాం కదా. టమాటా కూడా కొంచెం ఫ్రై అవ్వాలి, అంతే. మన మసాలాలు ఏమి ఎక్కువ వాడాం ఇందులో. చూడండి, కావాలంటే ఇదిగోనండి, కంపల్సరీగా పసుపు అయితే అన్ని కూరలు ఎలాగేస్తామో అలాగే. చూసారా, సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడేమో కస్తూరు ఏమంటారు, రెడ్ చిల్లీ పౌడర్ అనమాట. వేసిన తర్వాత అది బాగా కలిపిన తర్వాత ఇవి ఇలా గుండగా చేసుకోవాలన్నమాట. మనం ఎగ్స్ ఉక్కురు ఎలాగే చేస్తామో అదే విధంగా ఉంటుంది, కానీ దానికన్నా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. ఇదిగోనండి, గరం మసాలా లైట్గా ఫినిషింగ్ టచ్ అనమాట, లాస్ట్లో ఇచ్చాను అనమాట. అంతే ఫ్రెండ్స్. ఆ ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ అలాంటివి ఏమి ఉండవు. ఎల్లుల్లిపాయ అయితే వేయలేదు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇంకేటి టమాటా, అంతే కదా. ఈ రెసిపీలో ఇంకేం లేదు. చూసారు కదా, అలా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు సర్వల్ బౌల్లోనే వేసుకోవడమే. ఇదిగోనండి, ఈ విధంగా ఫ్రై అయితే అవుతుంది. కానీ సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే చేసుకోండి, ఒకసారి చేసుకొని తినండి. తినిన తర్వాత అప్పుడు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఆ 2 ముక్కలు పడిపోయి అటు ఇటు తీస్తాం. అందరి ఇళ్ళల్లో అలా ఉంటాయి కదా. మరి ఏమనుకోకండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. మా ఇంట్లో నేనే కుక్ చేస్తాను కాబట్టి నేనే టేస్ట్ చేయాలా. మా ఆయన అయితే కెమెరా ముందుకు రారు, అందుకని పిల్లలకి ఏమి తెలుస్తుంది కదా, అందుకోసం. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.